హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ గురించి ఒకసారి చూద్దాం. అంటే మనం ఏదైనా ఒక నంబర్ తీసుకొని, ఆ నంబర్‌లో ఉన్న డిజిట్స్‌ని గనక మనకి సమ్ ఏ విధంగా చేయాలి, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేనిప్పుడు ర్యాండమ్‌గా ఒక నంబర్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ర్యాండమ్ నంబర్ తీసుకుంటున్నాను. ఓకేనా? ర్యాండమ్ నంబర్ తీసుకొని దీంట్లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది చూద్దాం. మనకి ఏదైనా సరే సమ్ కానీ, ప్రొడక్ట్ కానీ చేసుకునేటప్పుడు మనం ఇనీషియల్‌గా సమ్ ప్లేస్‌లో 0ని డిక్లేర్ చేయాలి. ప్రొడక్ట్ ప్లేస్‌లో 1ని డిక్లేర్ చేయాలి. ఓకే. నేను సమ్ కాబట్టి సమ్ ప్లేస్‌లో 0ని డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేనిక్కడ వైల్ లూప్ తీసుకుంటున్నాను. మనం తీసుకునే నంబర్ మస్ట్‌గా 0 కంటే గ్రేటర్ గానే ఉండాలి. అంటే పాజిటివ్ నంబరే ఉండాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ అనే వేరియబుల్ తీసుకున్నాను. మనం ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క డిజిట్‌ని సెపరేట్ చేయాలి కాబట్టి నేను డిజిట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. డిజిట్ ఈస్ ఈక్వల్ టు నమ్ పర్సెంటైల్ 10. ఓకేనా? డిజిట్ ఈస్ ఈక్వల్ నమ్ పర్సెంటైల్ 10. మనకిక్కడ ఏమవుతుంది అంటే, మనం తీసుకునే నంబర్‌ని 10 తోటి డివైడ్ అయినప్పుడు లాస్ట్ నంబర్ ఏదైతే ఉందో అది మనకి రిమైండర్‌గా మిగులుతుంది. ఓకేనా? రిమైండర్‌గా మిగులుతుంది. ఆ రిమైండర్ వాల్యూ మనకి డిజిట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఓకేనా? డిజిట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఈస్ ఈక్వల్ సమ్ ప్లస్ ఐ. ఓకే. సమ్ ఈస్ ఈక్వల్ సమ్ ప్లస్ డిజిట్ ఐ కాదు. సమ్ ప్లస్ డిజిట్ తీసుకోవాలి. సమ్ ప్లస్ డిజిట్ తీసుకుంటే మనకిక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ సమ్ ప్లేస్‌లో మీరు ఇనీషియల్‌గా 0 అనేది స్టోర్ చేశారు కాబట్టి ఇక్కడ 0 అనేది స్టోర్ అవుతుంది ఫస్ట్ లూప్‌లో. ఓకేనా? నెక్స్ట్‌కొచ్చేసరికి ఇక్కడ డిజిట్ ప్లేస్‌లో ఎంతుంది? 6 అనే వాల్యూ ఉంది. ఓకేనా? 6 ఉంది కాబట్టి 0 + 6 వాల్యూ మనకి ఎంత అవుతుంది? ఇప్పుడు సమ్ ప్లేస్‌లో 6 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ప్లేస్‌లో సమ్ ప్లేస్‌లో 6 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే, ఇప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ ఫ్లోర్ డివిజన్ ఈజ్ ఈక్వల్ అంటే ఫ్లోర్ డివిజన్ అంటే నమ్ ఈజ్ ఈక్వల్ ఓకేనా? నమ్ ఫ్లోర్ డివిజన్ 10. ఓకే. నమ్ ఫ్లోర్ డివిజన్ 10. ఇప్పుడు మనకేమవుతుందంటే, ఈ తీసుకునే నంబర్‌ని మనం 10తో డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో, ఓకేనా? ఆ కోఎఫిషియంట్ వాల్యూ అనేది మనకిప్పుడు నమ్‌గా మారుతుంది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇదే వాల్యూ గనక తీసుకుంటే, మనకిక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది అంటే 658 ఓకేనా? 785 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ 6 అనేది మనకి రిమైండర్‌గా మారిపోయింది. ఇప్పుడు ఇది మనకి నంబర్‌గా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లూప్ కంటిన్యూ అవుతుంది. లూప్ కంటిన్యూ అయ్యి ఈ నమ్ ప్లేస్‌లో ఈ వాల్యూ స్టోర్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇప్పుడు సెకండ్ లూప్‌కొచ్చేసరికి రిమైండర్ ప్లేస్‌లో 5 స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ సమ్ ప్లేస్‌లో 6 స్టోర్ అయింది కాబట్టి 6 + 5 ఎంత స్టోర్ అవుతుంది? 11 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్‌కొచ్చేసరికి ఈసారి ఏందంటే 658 78 వరకే స్టోర్ అవుతుంది. అంటే మనకి లూప్‌కి ఏందంటే ఒక్కొక్క డిజిట్ తగ్గుతూ వస్తుంది. ఓకేనా? రిమైండర్‌లో ఒక్కొక్క డిజిట్ పెరుగుతూ వస్తుంది. ఆ పెరిగిన డిజిట్ ఇక్కడ సమ్‌కి యాడ్ అవుతూ ఉంటుంది. ఇది మనకి ప్రాసెస్ అన్నమాట. ఈ విధంగా అంటిల్ చివరి వరకు. ఇక 6 కూడా క్లోజ్ అయిపోయే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మనకి ఫర్దర్‌గా లాస్ట్‌లో సమ్ ప్లేస్‌లో ఎంతైతే స్టోర్ అయి ఉంటుందో, ఆ వాల్యూ మనకు ఫైనల్ ఔట్‌పుట్‌గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఔట్ ఆఫ్ ది లూప్ వచ్చి ప్రింట్ సమ్ ఆఫ్ డిజిట్స్. ఓకే. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ నంబర్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసుకొని ఇక్కడ సమ్ అనే వేరియబుల్ గనక ఇస్తే, ఒకసారి ఇప్పుడు ఔట్‌పుట్ చూద్దాం. ఇప్పుడు అదే నంబర్ గనక చూస్తే ఓకేనా? ఇప్పుడు ఇదే నంబర్‌ని గనక చూస్తే మనకేమవుతుంది అంటే ఓకే. చూసి యాక్చువల్‌గా ఏందంటే మనం ఇచ్చిన సమ్‌కి అంటే మనం ఆల్రెడీ రాండమ్ నంబర్ ఇచ్చాం కాబట్టి దీని యొక్క సమ్ అనేది 45. ఒకసారి చూద్దాం. 6 + 5 11, 11 + 8 19, 19 + 7 26, 26 + 8 26 + 8 34. ఓకే. 34 + 5 39, 39 + 6 45. మనకిక్కడ 45 అనే వాల్యూ స్టోర్ అయిందా లేదా? ఓకేనా? ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఈ స్పేస్ తగ్గిస్తే మనకు ఆటోమేటిక్‌గా ఔట్‌పుట్ కూడా కొంత స్పేస్ తగ్గుతుంది. ఓకేనా? ఈ విధంగా మనకి స్టోర్ అవుతుందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ ప్లేస్‌లో మీరు రాండమ్ ఇన్‌పుట్ అనేది ఇవ్వండి. ఓకేనా? రాండమ్ ఇన్‌పుట్ ఇస్తే ఇన్‌పుట్ ఎంటర్ ఎ నంబర్. ఓకేనా? ఎంటర్ ఎ నంబర్. ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చిన ఇన్‌పుట్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేను రాండమ్‌గా ఒక ఇన్‌పుట్ ఇస్తున్నాను. నేను ఈ నంబర్ ఇచ్చాను ఎంటర్. సో, మనకి ఇట్లా సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చేసరికి 81 అనేది వచ్చింది. మనం ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.